దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రోజు అనేక ఆహార పదార్థాలు భుజిస్తూ ఉంటాం. మంచి మంచి ఆహారం మనం భుజిస్తూ ఉంటాం. చక్కని కూరలు, నాన్ వెజ్, వెజిటేరియను, కూరగాయలు, రకరకాల కూరలతో మనం వంటలు చేసుకొని తింటూ ఉంటామండి. అన్ని మసాలా దినుసులు వేసినా, కారం వేసినా, నూనె వేసినా, రకరకాలుగా మనం వండిన, ఫ్రై చేసినా, ఏది చేసినప్పటికీ ఒక వస్తువు లేకపోతే ఆ కూరకి అందం అనేది, రుచి అనేది ఉండదండి. ఏంటంటే అది ఉప్పు. ఉప్పు లేకపోతే, సాల్ట్ అనేది ఆ కూరలో లేకపోతే అంత రుచికరంగా ఉండదు అని మనకు తెలుసు. తగినంత మోతాదులో ఉప్పు కానీ ఆ కూరలో మనం వేసుకోగలిగినప్పుడు, ఆ కూరలో తగినంత మోతాదులో సాల్ట్ ఉంటే ఆ టేస్ట్ వేరండి. అద్భుతమైనటువంటి రుచి ఆ కూరకి రావటం మనం చూస్తాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి క్రైస్తవ జీవితం చేస్తున్నటువంటి విశ్వాసులారా, మనము ఎలా ఉండాలంటే ఈ లోకానికి ఉప్పు వలె ఉండాలి. ఉప్పు వలె మనం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో యేసయ్య ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, సహోదరి సహోదరుడా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకానికి మనం ఎవరమండి? ఉప్పు లాంటి వారమంట. ఉప్పు కానీ నిస్సారమైందంటే అది దేనికి పనికిరాదు. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికే తప్ప అది దేనికి పనికిరాదు అని మనకు తెలుసండి. ఉప్పు సారవంతమైన ఉప్పు అయి ఉండాలి. మనము సారవంతమైన ఉప్పు అన్నిటికీ ప్రయోజనకరంగా ఉంటుందండి. అలాగే ఒక క్రైస్తవ జీవితం చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసి, యేసు ప్రభువుని కలిగినటువంటి వ్యక్తి, రక్షించబడి పరలోక రాజ్యానికి హక్కుదారుడైనటువంటి ప్రతి వ్యక్తి ఈ లోకమునకు ఉప్పై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పులో ఏ విధంగా సారమైతే ఉంటుందో, ఉప్పు ఏ విధంగా రుచికరంగా మారుస్తుందో, ఉప్పు ఏ విధంగా చెడిపోకుండా చేస్తుందో, ఉప్పు అనేకులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో, నీవు కూడా లోకమునకు ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉండాలి అని యేసు ప్రభు వారు సెలవిచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఈ ప్రయోజనకరమైనవి అప్రయోజనకరంగా మనం మార్చుకుంటే మనము పనికిరాము, బయట పారవేయబడతాము, ఆ తదుపరి ఎండిపోతాము, తీసుకెళ్ళి అగ్నిలో కాల్చివేయబడతామండి. దయచేసి గమనించండి. ఉప్పు ఏ విధంగా సారవంతం కలిగి ఉంటుందో మన జీవితాల్లో కూడా సారవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణాలను మనము ధరించుకొని, యేసు ప్రభు వారి యొక్క బోధలను, సిద్ధాంతాలను, ఆజ్ఞలను, కట్టడలను, విధులు మనము అనుసరించి నడుచుకున్నప్పుడు మనము సారవంతమైన వారిగా మార్చబడతాం. అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మార్చబడతాం. అనేకులకు అవసరాల్లో ఆదుకునే వారిగా మనము మార్చబడతాం. ఇతరులకు ఉపయోగకరమైనటువంటి వారిగా మనము మార్చబడతాం. ఎప్పుడంటే మనలో సారము కలిగి ఉన్నప్పుడు. వాక్యం అనే సారాన్ని మనము కలిగి జీవించాలి. దేవుని వాక్యమును మన జీవితంలో నెరవేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ముద్రించుకోవాలి. మన నోట ఉండాలి, మన జ్ఞప్తిలో ఉండాలి, మన క్రియలలో దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవించగలిగితే మనము ఇతరులకు ఉప్పు వలె ఉంటాము. అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాము. అనేకులను దేవుని తట్టు త్రిప్పి వారిని కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మారుస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోనండి. మీ సారమును మీరు ఎప్పుడు కోల్పోకుండా ఈ వాక్యమైన సారమును మీలో నిలిచి ఉంచుకొని వాక్యానుసారంగా బ్రతికి అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.